హలో ఫ్రెండ్స్, నా పేరు కేశవ్. ఈరోజు మన వీడియోలో ఈ గత కొన్ని రోజుల ముందు ఇప్పుడు కూడా దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ పవర్ క్రైసిస్ని ఎదుర్కొన్నాయి. ఈ పవర్ క్రైసిస్కి సంబంధించి ఈ చిన్న వీడియోలో మనం చర్చిద్దాం. దాదాపుగా మే నెల నుండి మనం చూసాం, దేశంలోని దాదాపు 16 రాష్ట్రాలు ఈ పవర్ క్రైసిస్ని ఎదుర్కొన్నాయి. ముందన్నడు లేనంత ఎక్కువ లోడ్ షెడ్డింగ్లో సంస్థలు, ప్రజలు, కర్మాగారాలు మునిగిపోయాయి. ఇక కారణాలని విశ్లేషిస్తే మనకి ఎక్కడా కూడా సరైన కారణాలు, సరైన విశ్లేషణ కనిపించలేదు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనకు వచ్చే వార్తలు. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీదకి ఈ నేరాన్ని మోపింది, లేక ఈ వైఫల్యాన్ని మోపింది. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి ఈ రెండు కలిపి ఈ పవర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీల మీదకి అవన్నీ కలిపి ఈ బొగ్గును అందించే ఈ బొగ్గు కంపెనీలకి అవన్నీ కలిపి మరలా ఈ దేశం మీద, ఈ పరిపాలన మీదకి, ఇలా చుట్టూ ఒకరు ఇంకొకరి మీదకి తప్ప మనకి ఏం జరిగిందనేది అర్థం కాలేదు. అయితే మూలాల్లోకి ఒకసారి మనం అన్వేషించే ముందు మనము దీనికి నేపథ్యము చూడాలి. నేపథ్యం ఏంటంటే, ఇంతకుముందు 1990 దగ్గర నుండి ఈరోజు వరకు మనం ఏదైతే ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాం, మన దేశం ఏ పడవ మీద అయితే ప్రయాణం చేసుకుంటూ వస్తుంది, ఆ ప్రయాణం ఏంటి అంటే అదే స్వేచ్ఛా వాణిజ్యం అని వాళ్ళు మనకి ప్రజల్ని నమ్మించారు. స్వేచ్ఛా వాణిజ్యం, ప్రపంచీకరణ అంటే మనము సాధారణ భాషలో, సాధారణ అంటే ఆర్థిక శాస్త్రం కూడా పరిచయం లేని జనాలకు అర్థం అవ్వాలంటే మనకి ఎలా నమ్మించారంటే, మనం మూల ఉండిపోతే, ఒక ఇంట్లో ఒక మూల ఉండిపోతే మనము అభివృద్ధి కాము, మనం ప్రపంచం కోసం మన ద్వారాలు తెరవాలి. తర్వాత ప్రపంచం యొక్క క్యాపిటల్, పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధి, అడ్వాన్స్మెంట్, ప్రోగ్రెస్ అనేది మనకి రావాలి. సో బయట ప్రపంచం నుండి మనం కానీ దూరం అయిపోతే వాళ్ళు ఏవైతే ఫలాలు అందుకున్నారో, అభివృద్ధికరమైన ఫలాలు, అది మనకు అందదు కదా. మనం ఆ అంధకారంలోనే ఉండిపోతాం కదా. కాబట్టి మనల్ని మనం తెలుసుకోవాలి, మనల్ని మనం మార్కెటీకరణ చేసుకోవాలి. మనం పరిశ్రమల మీద ఏదైతే ఈ శృంఖలాలు, ఈ సంఖ్యలు ఏదైతే విధించామో, రకరకాల లైసెన్స్ రాజని, ఆ రాజని, ఈ రాజని, బయట వాళ్ళు విచ్చలవిడిగా రాకుండా అంతకుముందు ప్రభుత్వాలు ఏవైతే చట్టాలు చేసే, ఆ చట్టాల్లో చిన్న సడలింపులు, అమెండ్మెంట్స్ వచ్చి ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోగలిగే అవకాశాన్ని, ఈజ్ ఆఫ్ డూయింగ్ ఏదైతే మనం అంటామో బిజినెస్ భాషలో, కామర్స్ భాషలో, ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ అన్నది చాలా బాగా, అంటే అందరికీ అనుకూలంగా వేస్తే వాళ్ళు అభివృద్ధి అవుతారు, మన ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు వస్తాయి, మనం కూడా అభివృద్ధి అవుతాం. ఇదవుతుంది ప్రైవేటీకరణ మంత్ర, ప్రపంచీకరణ మంత్ర అంటారు. ఇలా మనం ఏం చేసామంటే, రకరకాల కర్మాగారాలు, అంటే పబ్లిక్ సెక్టర్లో ఏవైతే రకరకాల కర్మాగారాలు ఉంటాయో అవి మెల్లమెల్లగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాయి. ఎందుకు వెళ్ళాయి అంటే, ఆ పరిశ్రమలు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే ఎఫిషియన్సీ, సామర్థ్యము బాగా ఉంటుంది, వర్కర్లు చాలా బాగా పనిచేస్తారు అని మరలా నమ్మించి అవి మెల్లమెల్లగా ప్రైవేటీకరణ చేశారు. మరికొన్ని ప్రైవేటీకరణకు కూడా నోచుకోని పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అందులో లాభంతో నడిచేవి ఉన్నాయి, మామూలువి ఉన్నాయి, సిక్కువి ఉన్నాయి. అవన్నీ కూడా ఇంచుమించు మూతైపోయాయి. ఆ తర్వాత నెక్స్ట్ అలా వస్తూ మనం ఏం చేసామంటే, ఈ ప్రైవేటీకరణ అన్నది
ఒక మూల నడుపుతూ మరో మూల సబ్సిడీలు అలా తగ్గించుకుంటూ వెళ్ళాం. ఈరోజు ఏదైతే మనం ఆయిల్ ఇండస్ట్రీలో ఏదైతే చూస్తున్నామో పెట్రోల్ అండ్ డీజిల్ పూర్తిగా అంటే నియంత్రణ అంటే మొదట ఏ రకంగా అయితే నియంత్రణ ఉంటుంది, అంటే పెట్రోల్ డీజిల్ అన్నది ఒక ముఖ్యమైన ఒక వనరు, అది కానీ అతలకుతలమైతే దానికి సంబంధించి చాలా అంటే 99% వస్తువులు దాని మీద ఆధారపడే ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ మీదనే. కాబట్టి అన్ని తోలుక ధరలు కూడా అటు ఇటు అవుతాయి. కాబట్టి దాన్ని నియంత్రించి ఉంచాలని మొదట అనుకున్నారు సంక్షేమ రాజ్యం. అది మెల్లమెల్లగా ఏం చేశారు, దాన్ని అంటే మార్కెటీకరణకు దానికి కూడా దించి ఆ నియంత్రణ కూడా తీసేసి టోటల్లీ ఇప్పుడు సబ్సిడీ మొత్తం ఇంచుమించు జీరో చేసేసే ప్రయత్నంలోకి వెళ్ళిపోయాము. చూసాం మనం ఇవన్నీ కూడా కళ్ళతో ప్రాక్టికల్గా చూసాం. సబ్సిడీ ఉన్న కాలం చూసాం, సబ్సిడీ లేని కాలం చూసాం. మనల్ని ఎలా నమ్మించారో అది కూడా ప్రజలం చూసాం. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే అంటే ఇది ఎందుకు నేను చెప్పానంటే, ఇప్పుడు ఏదైతే కోల్ క్రైసిస్ ఏదైతే నడుస్తుంది, ఇది కూడా ఏదో ఒక సెపరేట్ ఇన్సిడెంట్ ఏమీ కాదు. అంటే ఏదో ఎవరో కావాలని చేస్తారా, లేక కోల్ తగ్గిపోయింది, లేక కోల్ ఏమో ఆగిపోయింది, లేక భూమిలో మరి లేదు, ఇలాంటిది ఏమీ కాదు. కోల్ క్రైసిస్ అన్నది కూడా ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ క్రైసిస్. ఇది ఎప్పుడో కోల్ తగ్గిపోవచ్చు తర్వాత మాట, కానీ ప్రస్తుతానికి ఏదైతే 2021-22 ఇది ఏదైతే మనం చూస్తున్నామో, దిస్ ఈజ్ కంప్లీట్లీ అంటే ప్రో కార్పొరేట్ అండ్ క్రియేటెడ్ క్రైసిస్ అనమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇదేమైంది అంటే, మనం చూసాం కోల్ సెక్టర్ మొత్తము, కోల్ బ్లాకులు మొత్తము గత 2 సంవత్సరాల నుండి ఎంత వేగంగా అయితే ఈ ఫ్రాంచైజీలు చేసి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఒప్పచెప్పారు. ఫ్రాంచైజీలుగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి, అంటే కోల్ ఇండియా లిమిటెడ్ దగ్గర ఏదైతే కోల్ ఉందో ఆ కోల్ అంటే దాని ఆధ్వర్యంలో కోల్ ఇండియా లిమిటెడ్కి చాలా మంచి అంటే పవర్స్ ఇచ్చి అది నిర్వహణ చేసేది. దాని నిర్వహణలో ఎప్పుడైతే కోల్ ఉండేదో అప్పుడు ఇంత భయంకరమైన క్రైసిస్ మనం చూడలేదు. ఎప్పుడైతే కోల్ ఇండియా లిమిటెడ్కి చాలా ఎక్కువ డివిడెండ్స్ గవర్నమెంట్ తీసుకుంది, దాని తర్వాత దాన్ని కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత కోల్ ఇండియా లిమిటెడ్ తాలూకా పవర్స్ అనేవి అంటే తగ్గించారు. ఇప్పుడు కోల్ ఇండియా అండర్లో ఏదైతే రకరకాల ఈ గనులు ఏవైతే ఉన్నాయి, మైన్స్, ఒక్కొక్క సెట్ ఆఫ్ గనులు మైన్స్ ఏం చేశారంటే వీళ్ళు గత 2 సంవత్సరాల నుండి ప్రైవేట్ వారికి అంటే ఏ రకంగా ఫ్రాంచైజీలు గాను వాళ్ళ చేతుల్లో పెట్టేశారు. వీళ్ళ చేతుల్లో ఎప్పుడైతే కార్పొరేట్ల చేతుల్లో పెట్టేశారో, సరే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా అయితే గవర్నమెంట్కి ప్రైవేట్ కార్పొరేట్లకి మధ్య ఏ రకంగా అయితే మాటలు జరిగాయో ఆ రకంగా వీళ్ళు కోల్ ప్రొడక్షన్ దేశానికి అందించలేదు. పాయింట్ నెంబర్ 1. దీన్ని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి చాలా ఉత్తరాలు కూడా ఒక ప్రభుత్వ రిటైర్డ్ అధికారి రాసే ఈఏఎస్ శర్మ గారు, విశాఖపట్నం, ఆయన లెటర్స్ కానీ మనము కౌంటర్ కరెంట్స్లో చూసామంటే ఆయన లెటర్స్ ద్వారా మనకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ కోల్ క్రైసిస్ అన్నది ఏ రకంగా అయితే ఒక ఆర్టిఫిషియల్ క్రైసిస్గా ఏర్పడింది. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు కార్పొరేట్లు ఏదైతే కోల్ బ్లాక్స్ తీసుకున్నారో ఆ కోల్ బ్లాక్స్లో వాళ్ళు ఏ రకంగా అయితే ప్రొడక్షన్ అందించాలో వాళ్ళు అది అందించడం లేదు ఒకటి. ఆ తర్వాత ఈ క్రైసిస్ని ఎదుర్కోవడానికి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టేట్స్ మీద అంటే స్టేట్స్కి ఇంపోర్ట్ చేయండి అని సూచనలు ఇస్తుంది. అంటే ఈ క్రైసిస్ని ఎదుర్కోవడానికి మీరు కోల్ని ఇంపోర్ట్ చేసుకోండి ఇండిపెండెంట్గానే. సో ఇప్పుడు ఏమవుతుందంటే కోల్ అనేది దేశంలో ఎంతైతే డిమాండ్ ఉందో డిమాండ్కి అనుగుణంగా దేశంలో దొరకడం లేదు, ఎంతైతే దొరుకుతుందో దాంతో క్రైసిస్ తీరడం లేదు. ఎప్పుడైతే ఇంపోర్ట్ చేయాల్సి వస్తుందో అక్కడ వీళ్ళు ఒక కొత్త రకమైన పరిస్థితిని ఈ స్టేట్లు ఎదుర్కొంటున్నాయి. ఏంటి అంటే, ఒక క్వింటాల్ కోల్ అంటే దేశంలో ఏదైతే ఏ రేట్కి అయితే దొరికేదో ఆ రేట్కి 20,000 రూపాయలు ఎక్కువకి అంటే క్వింటాల్ 20,000 డిఫరెన్స్ కనిపిస్తుంది. బయట దేశాల నుండి ఏదైతే ఇంపోర్ట్ చేస్తున్నారో కోల్, అది ఒక క్వింటాల్కి 20,000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. అంటే మనం ఇమేజిన్ చేసుకోవచ్చు ఎంత భయంకరమైన రేట్లో కోల్ ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత దాని తాలూకు పర్యవసనాలు కూడా మనం చూద్దాం ఏంటవుతుందో. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఈఏ శర్మ గారిని తాలూకు ఆర్టికల్స్ నుండి మనం స్టడీ చేసి చూసామంటే ఈ కోల్
ఏ ఏ రకంగా అయితే ఇంపోర్ట్ అవుతుంది లేక అవుతుంది, ఈ కోల్ కూడా మన దేశంలో ఎవరైతే ఈ బ్లాక్స్ తీసుకున్నారో కోల్ బ్లాక్స్, వీళ్ళ దగ్గరే వీళ్ళే బయట దేశాల్లో కూడా బ్లాక్స్ కొనుక్కొని ఉన్నారు, బ్లాక్స్ నడుపుతున్నారు వాళ్ళు అక్కడ కూడా. కాబట్టి వీళ్ళు చూస్తున్నారు ఏంటంటే అక్కడి నుండి భారతదేశానికి కోల్ ఇంపోర్ట్ చేయించడం ద్వారా ఎంతైతే లాభం వస్తుంది, అది భారతదేశంలో కోల్ తయారు చేసి కోల్ ఏ రకంగా అయితే అమ్ముతారు ఆ రేటు, ఈ రెండింటి మధ్యన వాళ్ళు చూస్తున్నారు ఎక్కువ బెనిఫిట్ దొరుకుతుంది వాళ్ళకి అక్కడ. అంటే బయట దేశంలో తయారు చేసి ఇక్కడికి ఇంపోర్ట్ చేయడం ద్వారా ఇక్కడ లేకుండా ఒకవేళ అయిపోతే క్రైసిస్ క్రియేట్ అయితే బాగుండయి కొంటారు అందరూ, కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ అక్కడ దొరుకుతుంది. సో న్యాచురల్ ఏమవుతుందంటే ఏదైనా ఒక సంస్థని మనము ప్రభుత్వం చేతుల్లో నుండి ప్రైవేట్ చేతుల్లో పెట్టామంటే ఈ ప్రైవేట్ వాళ్ళు అది ఎవరవనియండి వాళ్ళ టార్గెట్ అవుతుంది బేసిక్ ఎయిమ్ ప్రాఫిట్ ఓరియంటెడ్. వాళ్ళు ప్రాఫిట్ తప్ప మరేంటి ఆలోచించరు. క్యాపిటలిజం తాలూకా మెయిన్ నేచర్ అవుతుంది ప్రాఫిట్ విడిచి వాళ్ళు ఇంకేమీ ఆలోచించరు. ఆ లెక్కలో చూస్తుంటే ఈ రాష్ట్రాలు ఉదాహరణకి ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం ఇలా ఇంపోర్ట్ గన్ చేస్తే ఒక పంజాబ్ రాష్ట్రం మీద 800 కోట్ల అదనపు బర్డన్ పడుతుంది, బరువు, ఆర్థిక భారం. హర్యానా మీద 1200 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం, ఇంకా భవిష్యత్తులో ఉంది. తర్వాత ఈ మొత్తం రాష్ట్రాలకి యావరేజ్గా దాదాపు ఒక 20,000 కోట్ల రూపాయలు అంటే ఆర్థిక భారం పడుతుంది. సో ఇది ఈ ఎక్స్ట్రా బర్డన్ ఏదైతే ఉందో ఇది ఎలా వీళ్ళు పరిష్కారం చేస్తారు స్టేట్స్. సో ఆ చుట్టూ తిరిగి ఏమవుతుంది, మళ్ళీ చుట్టూ తిరిగి అది ప్రజల మీదకే వెళ్తుంది. ఎందుకంటే ఈ స్టేట్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో, స్టేట్ అండర్లో కార్పొరేషన్స్, వాళ్ళు ఈ రేటు చెల్లించిన తర్వాత ఇప్పుడున్న రేటుకి విద్యుత్ ఏదైతే అమ్ముతున్నారు యూనిట్ రేట్లు అవి అమ్మలేరు. మరి అంటే అమ్మే పరిస్థితి భవిష్యత్తులో ఉండదు. చాలా హై రేట్కి వీళ్ళు కొనాల్సి వస్తుంది కాబట్టి ఆ రేట్ని వాళ్ళు మళ్ళీ కన్జ్యూమర్ మీదే వేస్తారు. సో కన్జ్యూమర్ మీద వేసేటప్పుడు కన్జ్యూమర్ ఆ రేట్ కంటే ఎక్కువ రేటు, డబుల్ రేటు ఇచ్చేటప్పుడు అది ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. తర్వాత సమ్ టోటల్లీ ఏమవుతుంది, గవర్నమెంట్ అండర్లో ఏదైతే కార్పొరేషన్స్ ఉన్నాయో వాళ్ళు మరి ఆ కంపెనీలని నడిపే పరిస్థితి నుండి బయటకు వచ్చేస్తారు, నడపలేరు. అంటే ఇంత హై రేట్లో కంటిన్యూగా అంటే కోల్ కొనేటప్పుడు ఈ రేంజ్లో వాళ్ళు పరిశ్రమ అనేది ఒక రకంగా బలహీనం అవుతుంది. ఈ సమస్య ఆల్రెడీ ఉండనే ఉంది. ఈ మధ్య గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ఏ రకంగా అయితే వచ్చాయో మళ్ళీ కొత్త ప్లాన్లు మేము చూస్తున్నాం. అంటే గవర్నమెంట్ ఏ రకంగా అయితే ఈ ఫైనాన్షియల్ 2021-22 ఏదైతే 22-23 ఏదైతే ఫినాన్షియల్ ఉంది, ఇందులోన మానిటైజేషన్ ఏదైతే అందమైన పేర్లతో ప్రభుత్వం అంటుంది, కోల్ సెక్టర్లో మానిటైజేషన్ ఏదైతే వీళ్ళు చేయాలనుకుంటున్నారు, మానిటైజేషన్ అంటే అదే తమ దగ్గర ఉన్న విలువలు ఏవైతే ఈ కోల్ నిల్వలు ఏవైతే ఉన్నాయో, ఈ బ్లాక్స్ అవనివ్వండి ఇంకేవైనా, అవి టోటల్లీ ప్రైవేట్ వాళ్ళకి ఫ్రాంచైజీల ద్వారా లేక అమ్మకాల ద్వారా ఇచ్చేస్తే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీంట్లో 75,220 కోట్ల రూపాయలు ఈ కోల్ మానిటైజేషన్ ద్వారా ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంట్లో వీళ్ళు కోల్ బ్లాక్స్ ద్వారా 52,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అంటే మైనింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా 20,320 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే దీనికి రావాలని. తర్వాత ఏదైతే మైన్స్ కొన్ని డిస్కంటిన్యూ చేస్తారు, ఎక్కడైతే మైనింగ్ అవ్వడం లేదు అవి కూడా కార్పొరేట్లు తీసుకొని బహుశా మైనింగ్ చేస్తారు, అందులో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 2,000 కోట్లు. తర్వాత వాషరీస్ అనేసి ఏవైతే ఉన్నాయో అవి 700 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాట్ ఎవర్ మేబీ యావరేజ్గా మనం చూసుకుంటే వీళ్ళు 75,220 క్రోర్స్ గవర్నమెంట్ మానిటైజేషన్ ప్లాన్ ద్వారా ఈ కోల్ బ్లాక్స్, కోల్ ప్రాజెక్టులు, వాషరీస్ రకరకాల పేర్లతో వీళ్ళు ఆ డబ్బుని రెవెన్యూని యాక్సెప్ట్ చేస్తున్నారు. అయితే వీళ్ళు ఇది మనకి ప్రాజెక్ట్ ఎలా చేస్తారు అంటే ఇదేదో చాలా మంచి పని, దీని ద్వారా దేశం తాలూకా ఆదాయము, నేషనల్ ఆదాయం పెరుగుతుంది. ఈ నేషనల్ ఆదాయాన్ని మళ్ళీ ఈ హాస్పిటల్ కట్టడమో లేక ఈ వెల్ఫేర్ మెజర్స్ ఏవైతే రకరకాల భారతదేశం జరుగుతున్నాయి వీటికి కేంద్రీకరణ మేము చేయగలమని వాళ్ళు అంటారు. ఇది చెప్పడానికి బాగానే ఉంది, కానీ రియల్ ఎకనామిక్స్లో మన ఎకనామిక్ సెన్స్లో ఏం జరుగుతుందంటే
ఇప్పటికే కోల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ప్రైవేట్ వాళ్ళకి అందించడం ద్వారా వాళ్ళు ఏ గేమ్ ఆడుతున్నారు, ఏ క్రైసిస్ మనం చూసాము. ఇంతకుముందు కోల్ ఇండియా లిమిటెడ్లో ఉన్నప్పుడు ఏ క్రైసిస్ మనం చూడలేదు, మనం చూసాము. మళ్ళీ ఏదైతే ఈ కోల్ ఈ మానిటైజేషన్ అవుతుంది, దాని ద్వారా ఇంకా అంటే కోల్ క్రైసిస్ ఏ రకంగా ఉండొచ్చు జస్ట్ ఒక ఊహ మనకి తెలుస్తుంది. తర్వాత ఈ నేషనల్ మానిటైజేషన్ ప్లాన్లో మనము 2020-25 ఏదైతే గవర్నమెంట్ 22-25 అంటే ఇందాకటిది 1 ఇయర్ చూసాము, ఇప్పుడు 3 ఇయర్స్ కోసం వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అంటే 160 మైనింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఇంకా అంటే నేషనల్ పైప్ లైన్ ప్రాజెక్ట్స్లో ఉంచుకున్నారు. 160 మైనింగ్ ప్రాజెక్టులు వీళ్ళు ఎస్టిమేటెడ్ వాల్యూ ఏంటనుకున్నా అంటే 28,747 కోట్ల రూపాయలు అనమాట. ఈ 28,747 కోట్ల రూపాయలు కూడా వీళ్ళు ఒక ఎస్టిమేటెడ్ వాల్యూ ఉంచి మైనింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఈ ప్రైవేట్ అంటే నేషనల్ పైప్ లైన్ ప్రాజెక్ట్ అని పేరు మీద ప్రైవేటైజేషన్ చేయాలని అనుకుంటున్నారు అనమాట. సో ఈ రకంగా చూస్తుంటే కోల్ క్రైసిస్ అనేది ఒక ఇండివిజువల్ ఒక సెపరేట్ ఇన్సిడెంట్ ఏమీ కాదు. అంటే కోల్ దొరకలేదు కాబట్టి కోల్ క్రైసిస్ అయిపోయింది, లేక భూమిలో కోల్ తగ్గిపోయింది కాబట్టి కోల్ క్రైసిస్ వచ్చింది, లేక పవర్ జనరేషన్ తగ్గిపోయింది, లేక ఎలక్ట్రిసిటీ జనరేషన్ తగ్గిపోయింది అన్న చిన్న సింపుల్ విషయం కాదు. కోల్ క్రైసిస్ వెనక చాలా ఎక్కువగా అంటే ఈ ఎకనామిక్స్ ఉందన్నమాట. అంటే గవర్నమెంట్ తన చేతుల్లో ఏదైతే ఉంచుకుంది అది టోటల్లీ ప్రైవేటైజేషన్లోకి వెళ్ళిపోయి ఏ రకంగా అంటే ఈ క్రైసిస్ని క్రియేట్ చేసింది. దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో ఈ క్రైసిస్ అన్నది ఫ్యూచర్లో మరింత క్రైసిస్గా మారకుండా ఉండాలంటే మన యాక్చువల్లీ ఈ ప్రపంచీకరణ ఏదైతే మార్కెటైజేషన్ అనేది జరుగుతుంది, ఇది మనం అంటే స్టడీ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ మార్కెటీకరణ, ప్రపంచీకరణ ఇవన్నీ కూడా ఒక్కొక్క రంగంలోన ప్రవేశించి మరలా అది భారతదేశం సమస్యల్ని మరింత పెంచడమే తప్ప తగ్గించే పరిస్థితి లేదు.